అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఒకవేళ 80s పీపుల్ కానీ 90s పీపుల్ కానీ ఎప్పుడైనా వాళ్ళు గనక వెనక్కి బ్యాక్ ఏది టైం మిషన్లో వెనక్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా చూపించనీకి అన్నట్టు ఒక పెద్ద హాల్, ఒక పెద్ద మాల్ లాంటివి తయారు చేశారన్నమాట. దాని పేరే టైం మిషన్ మాల్ అన్నమాట. ఏంటంటే దాని స్పెషాలిటీ ఏంటంటే మన చిన్నప్పుడు, మన ఫాదర్స్ వాళ్ళ చిన్నప్పుడు కానీ, వాళ్ళ తాతల చిన్నప్పుడు కానీ వాళ్ళ తినే ఐటమ్స్ మాట. అంటే మేబీ జీళ్ళు అయి ఉండొచ్చు, మేబీ చిన్న చిన్న ఐటమ్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఏదో ఒకటి అంటే ఆ టైంలో తినేవి ఈ కాలంలో దొరకనివి అలాంటివి, లేదా ఆ టైంలో ఎలా బతికేవాళ్ళు జనాలు, ఇవన్నీ వాళ్ళ ట్రెడిషన్ని చూపించడానికి వాళ్ళు తయారు చేసిన ఒక టైం మిషన్ మాల్ అనమాట. ఇది వచ్చేసి అర్చీచూ అని చెప్పేసి ఓ ఏరియాలో ఉందండి. ఎవరన్నా వెళ్ళాలంటే మొదటి హెనన్ జెంజో అర్చీచూ. ఇది కనుక నెతకాలంటే మీకు బైదు అది గూగుల్ ఏం దొరకవండి. సో మీరు ఇక్కడికి వస్తే ఒకవేళ బైదులో చెక్ చేసి వెళ్తే మాత్రమే దొరుకుతుంది. అది అర్చీచూ దాని పేరు వచ్చేసి. అయితే ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు వాడే ట్రెడిషన్, వాళ్ళు చేసే పద్ధతి, అంటే ఇదివరకు ఎలా ఉండేది అని చెప్పేసి. సో మీరు ఒకసారి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ షాప్కి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇందులో అయితే వీళ్ళ ట్రెడిషన్ని కాపాడుకునే విధం మాత్రం హైలైట్ అండి చెప్పాలంటే. ఎందుకంటే చిన్న చిన్న ఐటమ్స్ అండి. ఏదో చిన్న చాక్లెట్లు, బిస్కెట్లు, ఏదో చిన్నప్పుడు కొనుక్కున్నాయి ₹10 చాక్లెట్లు అలాంటివి ఉండే చూడండి. ఆ కేకులా ఉంటాయి కానీ కేకులు కాదు అవి. ఇలాంటివన్నీ ఉండే కదండి మన చిన్నప్పుడు. ఎప్పుడో 80s 90s ఉన్న వాళ్ళకి అప్పుడు ఇలా ఉండేమాట. సో ఏంటంటే ఇలాంటివి కూడా మళ్ళీ ఈ జనరేషన్కి చెప్పుతా, అంటే ఇలాగ ఉండేవాళ్ళ మీ తాతలు, మీ నాన్నలు ఇలా పెరిగేవాళ్ళ, ఇవి తినేవాళ్ళ అని చెప్పేసి చూపించడానికి వాళ్ళు ఓపెన్ చేసిందన్నమాట. చాలా హైలైట్ అండి, బాగా హిట్ అయిపోయింది కూడా. ఇది కూడా జెంజోలో అర్చీచూ అనే పేరు ఉన్న ఒక ఏరియా అన్నమాట. అర్చీ కాదండి, అర్చీచూ అనే ఒక ఏరియా. ఆ ఏరియాకి వస్తే కనిపిస్తాయి చూడండి. ఇక్కడ చూడండి, పూతరేకులు, పీచ్ మిఠాయి. ఇది పీచ్ మిఠాయి అండోయ్, ఖచ్చితంగా పీచ్ మిఠాయి ఇది. అది పీచ్ మిఠాయి. ఇంకా అలాగే రకరకాలండి ఏమి ఉన్నాయో అసలు. క్యాండీలు, లాలీపాప్లు, అవి ఇవి. ఏదో చిన్నప్పుడు అంటే ఎవరన్నా వస్తూ నేను కొంతమంది చూశాను అనమాట. అంటే ఇక్కడ టిక్టాక్ చేస్తూ ఉంటారు చూడు, వాళ్ళైతే ఏడ్చేసారన్నమాట అవి చూసి. ఏంటంటే వాళ్ళ బాగా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు వచ్చాయన్నమాట చాలామంది అండి. ఏంటంటే చిన్నప్పుడు అలాంటివి ఉండేవి, క్యాండీస్ ఇలాగ ఉండేవి, చాక్లెట్లు ఇలాగ తినేవాళ్ళం అని చెప్పేసి మన వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవి ఏంటమ్మా అని వాళ్ళు అడగడం, ఇవి ఇలా ఉండేవరా, ఇలా తినేవాళ్ళంరా అని చెప్పేసి చెప్పడం. అబ్బా, మన ఇండియాలో కూడా ఇలా ఉంటే చాలా బాగుండేది. ఇదివరకు కూడా ఉండే కానీ జీళ్ళు అవి ఇవి ఉండేవి. ఇప్పుడు అన్నీ మాయమైపోతున్నాయి ఒక్కొక్కటి. చిన్నప్పుడు చాలా ఉండేవన్నమాట. అలాగే ఇవి కూడా ఇగోండి, ఇది చిన్న షుగర్ క్యాండీ. అది ఇక్కడ చూడండి, జెల్లీలు. ఇక్కడ మన ఇండియాలో కూడా ఇవి ఆల్మోస్ట్ మన ఇండియాలో దొరికే ఐటమ్స్ అండి. చిన్నప్పుడు చాలా ఐటమ్స్ ఇవ్వండి దొరికాయి. అది సోడా అంటే గోల్డ్ స్పాట్ అంటారు చూడండి, సేమ్ టేస్ట్ అన్నమాట. అది కొంచెం ఫంటాలా ఉంటుంది. అదిగోండి, ఇవేయో రోల్స్ అండి. అంటే నోట్లో పెట్టుకుని ఎంత పొడవుగా వస్తాయంటే రోల్ని అలాగ నవ్వులుతా తినేవాళ్ళం. మేము కూడా తినేవాళ్ళం అలాంటివి. ఇంకా ఇవి వచ్చేసి ఏంటంటే చిన్ని మాట, అంటే చూడడానికి వేరేలాగా ఉంటాయి కానీ అవి వేరే. ఇవి చూడండి, బాంబు. ఇది కానీ నిజంగా బాంబు కాదు, జస్ట్ అలాగ ఉంటుంది. అంటే చూడడానికి అలా ఉంటుంది బాంబు లాగా. కాకపోతే అందులో వచ్చేసి ఇది ఉంటుందంట, ఏంటది జెల్లీ ఉంటుందంట. అది ఓపెన్ చేస్తే మేము కొనేయాలి. సో లైట్ తీసుకున్నాను నేను. అంత బాంబుని ఇప్పుడు కొంటాం ఎందుకంటే మనకి చుట్టుపక్కల ఉన్న పరిసరాలు బట్టి మనం చేస్తాం. మనకుండే కానీ మొబైల్ ఏంటి ఫోన్ బాక్సులు అలాగా. వీళ్ళకి ఇవి ఫస్ట్ టైం నాకు ఉసిరికాయ కానీ దీన్ని ఏమంటారండి, దీనికి కామెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. దాని పేరు మర్చిపోయాను నేను. మన వాళ్ళందరూ ఏంటంటే తాలింపులకి లేదంటే పులిహోర వండడానికి వాడతారు దీన్ని. చింతపండు, చింతపండు జ్యూస్ కూడా ఉందండి ఇక్కడ. ఇంకా ఇటు రండి చూడండి, ఇవేంటివి, లిప్స్టిక్ అంట. లిప్స్టిక్ చాక్లెట్. అంటే మేము చిన్నప్పుడు కూడా ఏదో తినేవాళ్ళం. అది తింటే నోరంతా ఎర్రగా అయిపోయేది అనమాట. ఇది వైన్ అంట. వైన్ కాదండి, యాక్చువల్లీ అది వచ్చి జామ్ అన్నమాట. వైన్ లాగా ఉంటుంది చూడడానికి మాత్రం. అది కూడా జామ్, అది వెనక రాసే చూడండి, రెడ్ వైన్ జామ్ అని. అది జామ్ అన్నమాట, ఏదో వైన్ తాగినట్టు ఫీలింగ్. ఇవి వచ్చేసి కాయిన్లు అండి, ఇండియాలో కూడా అమ్మేవాళ్ళు కాయిన్స్. ఇవి వచ్చేసి ఇవి లోపల ఏదో ఫ్లవర్లా చేసిన ఒక క్యాండీస్ కానీ జెల్లీస్ ఇలా అన్నమాట. రకరకాల ఐటమ్స్ అండి. అసలు నాకే మతిపోయింది ఇంకా నిజంగా అండి. ఎందుకంటే ఇదోటండి, కలర్ నీళ్ళు. అంటే అందులో షుగర్ వాటర్ వేసి ఇంకేదో నిమ్మకాయ పిండి కొడతారు అన్నమాట, నిమ్మకాయ రసం లాంటిది అది. అదొకటి. ఇంక ఇవేంటివి,
ఇది మా తాత మామ అని ఉండేయండి ఇదివరకు. మా తాత మామ, మామ తాత, నాకేం గుర్తులేదు. అది అలాంటివి ఐటమ్స్ ఇవి. ఇంకా అబ్బో ఇదేంటిది, ఒక అది జెల్లీ అండి, అది కూడా ఇవి అదే అండి, అంటే చిన్న చిన్న గోళీలు అన్నమాట. అవి తీయగా ఉంటాయి లోపల. ఇవి వచ్చేసి గన్ చాక్లెట్లు అన్నమాట. మేము కొనుక్కునేవాళ్ళం ఇదివరకు. ఇది వచ్చేసి అచ్చులు. ఏం అచ్చులు అంటారు వాటిని, ఏమో గుర్తులేవండి, నిజంగా పేర్లు మర్చిపోయానండి. ఇంక ఇవిగోండి, ఇవి వచ్చేసి ఇంకా రంగులుగా ఉంటే ఒక షుగర్ క్యాండీ. అది ఇది కూడా ఒక జెల్లీ క్యాండీ. అబ్బా నిజంగా అండి, ఇది వచ్చేసి పూతరేకులు మాట అండి. నిజంగా చెప్తున్నాను, పూతరేకులు అండి ఇవి. మీకు ఆ తర్వాత నేను తిని చూపిస్తాను. నేను వీళ్ళు నిజంగా చెప్పారు వీళ్ళు పూతరేకులు, కాకపోతే షుగర్లెస్ పూతరేకులు. ఇదేంట్రా షుగర్లెస్ పూతరేకులు ఎంటుకుంటున్నారని తిని చూస్తానులేండి, వాళ్ళే చెప్పారు. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళకి నేను పూతరేకులు కొనిచ్చుండే. సో వీళ్ళు తిని అమ్మో అంత తీగ ఉందండి అని చచ్చిపోయారు అసలు యాక్చువల్లీ. సో వాళ్ళు చెప్పారన్నమాట, మాకు కూడా అలాంటిది ఒకటి ఉంది, కానీ అది చూడండి ఇంక్లా ఉంటుంది అన్నమాట. అంటే నోరంతా ఆ కలర్లో వచ్చేస్తుంది కాసేపు, కాకపోతే అది ఇంక్ కాదు, అది ఒక రకమైన ఫ్రూట్ జ్యూస్ అన్నమాట. అది నోట్లో వేసుకుంటే గ్రీన్ కలర్లో అయిపోద్ది, ఇంకా అంటే నోట్లో అంతా ఇంక్ ఉన్నట్టు. అంటే చిన్నప్పుడు ఇవే కదండి ఆడుకోవడానికి. ఇదిగోండి, ఇది బాగా గుర్తండి నాకు. మేము ఏంటంటే ఇదివరకు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, మా 10th క్లాస్లో ఆ టైంలో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ప్రతిసారి ఇప్పుడైనా ఉంటుంది అనుకుంటాను, సెలబ్రేట్ చేస్తే ఇలాంటివన్నీ కొనుక్కుని వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి రూమ్లో డెకరేషన్ అన్నీ ఓ రేంజ్లో ఉండేది ఆ టైంలో. ఇవి వచ్చేసి ఫేస్ మాట, అంటే మనకి వ్యాస్లిన్ అలాగా ఆ కాలం నాటి మాట. షాంఘాయిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిలు ఇవి వాడేవారంట పురాతన కాలంలో, లాంగ్ టైమ్ అగో. అది ఇగో చూసారా, ఇవన్నీ అవే క్రీములు, ఫేస్ క్రీములు, జెల్లో, ఇంకా హ్యాండ్ క్రీములు అలాంటివి మాట. అమ్మాయిలకైతే ఇక్కడే ఇప్పుడు ఏ కాలమైనా డిఫరెంట్ అయ్యండి. ఇదిగోండి, ఇది కూడా కాటన్ క్యాండీ అండి. ఇది కూడా పక్కన ఏదో జ్యూసులు మళ్ళీ. అబ్బా ఇంకా ఇక వచ్చే చూడండి, ఇంకా అచ్చులు, కొబ్బరి అచ్చులు. ఇక ఇవి చూడండి, ఇవి ఏమంటారు రసగుల్ల టైప్లో. ఇవి రసగుల్ల టైప్లో, అది జాంగ్రీ టైప్లో. ఇదేంటో తెలీదు, అదేంటో తెలీదు. ఇవేంటంటే ఎన్నా బిస్కెట్లు అని ఇదివరకు అమ్మేవారండి, అవి మాట ఇవి. ఇంకా ఇది వచ్చేసి వాటర్ మెలన్లా ఉంది, కాదు వాటర్ మెలన్ కాదు, అది ఎంతో మన నాకు తెలీదు. ఆ టైంలో వాళ్ళు అది పాటల పుస్తకాలు అమ్మేవారంట. పాటల పుస్తకాలను ఇంకా ఇవి కార్టూన్ టైప్లో, మనకి చందమామ కథలు ఉంటాయి చూడండి, సేమ్ అలాగే వీళ్ళ బుక్స్ మాట ఇవి. ఈ బుక్స్ అన్నీ ఇంకా వాళ్ళ చందమామ కథలు. కాకపోతే ప్రతి చందమామ కథల్లోనూ వాళ్ళకి మనకి దేవుళ్ళు ఎలా ఉంటారో ఈయనకి మధుదొంగ గారు అలా ఉంటారు ప్రతి దాంట్లో. సో ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇవి కూడా అవే క్యాండిల్. ఇంకా ఇక్కడ చూస్తే ఆ టైంలో వాడే కప్పులు మాట. ఎందుకంటే ఆ టైంలో వీళ్ళు ఇవే వాడేవారు, రాగి, ఇత్తడి, ఎక్కువ అయితే ఇంకా అల్యూమినియం మ్యాక్సిమం వాడేవారు అన్నమాట వీళ్ళు. ఇది చూడండి, అది జల్లకి పెట్టుకుంటారు చూడండి అవి. ఇంకా దతూరా, పక్కనే దతూరా ఉంది, హజారే రెక్టా ఇండికా. అబ్బా నాకు ఇంకా గుర్తున్నాయండి. ఇది చూడండి, ఇవి కొండపల్లి బొమ్మలు అంటారు చూడండి, అలాగా. ఇది అయితే జడలో పెట్టుకునే ఒక క్లిప్ మాట ఆ టైంలో. బా ఇంక ఇవేంటివి, పర్సులు. ఇదిగోండి, ఇది ఓల్డ్. అమ్మ ఇంత వెయిట్ ఉంది ఏంటిది దేవుడా, ఇది లెదర్ అనుకుంటా. ఇదిగోండి, ఇంకేమున్నాయి రండి చూద్దాం ఇంకేమున్నాయో. ఇంకా ఇటు వచ్చేస్తే ఇక్కడ బుక్స్తో పాటు ఇదిగోండి, వాళ్ళకి ఏంటంటే ఇది బాగా ట్రెడిషనల్ అన్నమాట. అది జెల్లో పెట్టుకుంటారు దాన్ని కూడా. ఇంకా కింద వచ్చేసి అవే బుక్సే అవన్నీ. ఇంకా ఇవి వచ్చేసి పేపర్ వెయిట్ మాట, అంటే పేపర్లో ఏదన్నా మనకు గుర్తుగా పెట్టుకోవడానికి లోపల పెడతారు చూడండి, ఆ టైప్ మాట. ఆ టైం నుంచి ఇవే అండి మొత్తం. ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట బిల్లు దగ్గరికి. ఇంకా వాచిపోయే తట్టు ఉంది, ఎందుకంటే మేడం గారు చాలా కొనేశారు. ఇవేంటో కప్ కేక్స్లా ఉన్నాయి. మా బాధ చూసి మొయ్యలాక అది తను ఒక బకెట్ తీసుకున్నాను అనమాట. ఆ బకెట్లో పెట్టి తీసుకెళ్ళిపోదామని చెప్పేసి. కానీ మీకేమనిపించింది చెప్పండి, ఎందుకంటే ఇలాగ ట్రెడిషన్ని కాపాడుకోవడం ఇది చిన్నవేనండి, కానీ ఆ చిన్నవి కూడా ఎంతో జ్ఞాపకాలు గుర్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మేము చూసిన టిక్టాకర్స్లో అండి, ఎందుకంటే ముసలోళ్ళు వాళ్ళు వస్తారు ఇక్కడికి, వచ్చి కొనేటప్పుడు అండి ఏడుపులేనండి వాళ్ళు. నిజంగా వాళ్ళు వరే మేము వెళ్ళి తినేవాళ్ళం రా, దీని గురించి ఇది చూడండి, అది డబ్బాలతో చేసిన ట్రైన్, ఇది తినేవాళ్ళం రా, ఇలా చేసేవాళ్ళం రా అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. పాప వాళ్ళు ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మనకు కూడా ఎలాంటిది ఉండాలని ఆశిస్తున్నానండి. మీరేమంటారండి కింద కామెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పండి. అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ ఏమో గుర్తులేదు ఇంకా. అయితే ఇలాంటి మాట బోల్డ్
మనకు కూడా పెట్టుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనం కూడా చాలా ఇలాంటి ఐటమ్స్ చాలా ఉంటాయి ఇండియాలో. ఇదివరకు ఏంటో జాంగిరీలు ఏవో ఉండేవి, ఒక రకరకాల ఐటమ్స్. అవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి కనుమరుగు అయిపోతాయి అన్నమాట, చాలా వరకు కనుమరుగు అయిపోతాయి. అలాంటివన్నిటిని మళ్ళీ ట్రెడిషనల్ వెనక్కి తీసుకురావడం మామూలుగా కాదు. ఈ చూడండి, ఆ టైంలో కూడా ఇలా కమ్యూనిస్ట్ కంట్రీ అని నిలబెట్టేశారండి. ఆ టైంలో కూడా అమ్మడాలు కూడా గన్నలే. దేవుడా ఏంటి దేవుడా, ఆ టైంలో కూడా గన్లు పెట్టుకుని నడిచేవారండి. ఊహించుకోండి అసలు, చిన్న చిన్న పిల్లలు గన్లు పెట్టుకుని, అది కోడి తీసుకొని పైరెట్టింది, చిన్న చిన్న గన్లు పట్టుకుని. అబ్బా, అది కమ్యూనిస్ట్ పార్టీ అనిపించి. అమ్మో, మెటల్ గన్లు కూడా ఉన్నాయండో, ఎంత రియల్గా ఉంది అది చూడడానికి. దేవుడా, అదే అండి. కానీ మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. మీకు మీ చైల్డ్హుడ్ టైంలో ఏ ఐటమ్ మిస్ అవుతున్నారో కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి నిజంగా. ఎందుకంటే నా చైల్డ్హుడ్ టైంలో కూడా చాలా ఐటమ్స్ ఉండేయండో, మిస్ అవుతున్నాను చాలా వరకు. కానీ ఇప్పుడు ఇంకా ఇలాంటివన్నీ. మాకు ఒక కొట్టు ఉండేది అన్నమాట, గుణేష్ కొట్టు అని చెప్పేసి మా స్కూల్కి ఎదురుకుండా ఉండేది అన్నమాట. అక్కడికి వెళ్ళి అంత మాట కొనుక్కోవడమే తినేయటమే. ఇప్పుడైతే ఆ షాప్ ఉందో లేదో కూడా నాకు తెలియదండి. ఇది చూడండి, చిన్న గన్లు ఇలాంటి ఇండియాలో కూడా ఉండేయండి. అదేదో రబ్బర్ బ్యాండ్లు పెట్టి ఏదో ఎదర పెట్టి అలా టప్ టప్ అని నొక్కే గన్ను. అదిగోండి, వాళ్ళు ఆ టైంలో సూపర్ స్టార్స్ మాది వీళ్ళు నలుగురు. అంటే వీళ్ళు ఉంటారు చూడండి, మనకి పోకీమాన్ అలాగే వీళ్ళకి ఇలా అన్నమాట. ఇంకా సైకిళ్ళు, మనకి బైకులు ఎక్కువ, వీళ్ళకి సైకిళ్ళు ఎక్కువ. ఏంటంటే ఈ కమ్యూనిస్ట్ కంట్రీలో సైకిల్ అనేది చాలా హైలైట్ అండి, మామూలుగా కాదు. అది చిన్న చిన్న గేములు, అబ్బా, అట్టముక్కలు, కత్తులు, కటార్లు, గన్లు ఏమవుతున్నారయ్యా బాబు చిన్నపిల్లలకి. బుడబొక్కలు టక చిన్నప్పుడు కూడా ఉండే చాలా వరకు. ఇదండి, మొత్తానికైతే అన్నీ కొనేసా. అబ్బో, ఇదేంటిది, ఇలా ఇండియాలో కూడా ఉండే ఇలాంటి ఈ బొంగరాలు ఉండే ఇలాంటివి. ఇలాగ బొంగరం తిప్పితే ఏదో అందులో అలా తిరిగేది. అది ఏంటో మరి గుర్తులేదు నాకు సరిగ్గా. చూడండి, ఏమైనా ఉన్నాయా. సో మొత్తానికి అంతా కొన్న తర్వాత మాకు బిల్లు వచ్చేసి 50 ఏళ్ళు అయిందండి, ఆల్మోస్ట్ 50 ఏళ్ళు అయింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం మేము కొన్న ఐటమ్స్ అన్నిటికి 600 రూపాయలు మాట. మొత్తానికైతే బాగానే ఖర్చు పెట్టేసాం ఈరోజు. సో మీకైతే ఏమనిపించిందో అయితే కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే నేను ఇలాంటి ఏరియాని కనుక్కోవడానికి అసలు మామూలు విషయం కాదు. ఎందుకంటే వీళ్ళు లోకల్ ఉన్న వాళ్ళకి తప్ప ఇలాంటివి బయట వాళ్ళకి తెలియవండి. అంటే ఫారినర్స్కి వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళకి అంత ఐడియా ఉండదు, లోపల వాళ్ళు తప్ప. సో ఇదిగోండి, నేను ఇప్పుడు పూతరేకులు తింటున్నాను, షుగర్లెస్ పూతరేకులు. దేవుడా, నాకైతే ఏమనిపిస్తుందంటే పూతరేకులు ఉన్నాయి, కానీ అందులో పంచదార వేయడం మర్చిపోయినట్టున్నాడు. నా తెలిసిన వరకు నేనేమనుకుంటున్నానంటే అది తీసుకుని అందులో పంచదార పౌడర్ వేసుకుని తింటే సేమ్ పూతరేకులేనండి. అదిగోండి, ఏదో గడ్డి తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకైతే. కానీ ఆ టైంలో చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అన్నమాట యాక్చువల్లీ. సో ఆ టైంలో ఉన్న ట్రెడిషన్ అన్నమాట ఏంటంటే అలాగ ఉండేవని చెప్పేసి. అది వెనకాల ఉన్నది డ్రాగన్ అండి. ఇదివరకు ఇలా ఉండేమాట ఇల్లులు, జస్ట్ అలాగే చిన్నపిల్లలకి చూపించడానికి. అంటే ఈ ఏరియా వచ్చేసి చిన్నపిల్లల కోసమే కట్టారండి. అంటే వాళ్ళ ట్రెడిషన్ని ఎలా చూపించుకోవాలి, ఎలా బతికించుకోవాలని చెప్పేసి వాళ్ళు కట్టిన ఇల్లు మాట ఇవన్నీ. ఇంకా ఇగోండి, అక్కడికి వస్తే అక్కడ మేకప్లు మాట. ఇదివరకు ఫోటో స్టూడియోలు ఇలా ఉండేమాట, బయట వచ్చి అలాగ ఫోటోలు ఉంటాయి. ఇలాగ నువ్వు ఫోటో తీసుకుంటే ఇంత ఖరీదు, అలా నువ్వు ఫోటో తీసుకుంటే ఇంత ఖరీదు అలా మాట. సో ఆ టైంలో డ్రెస్సులు కూడా వాళ్ళకి బాగుండేవి కాదన్నమాట, చాలా పూర్గా ఉండేది. సో అక్కడే డ్రెస్సులు ఉండేవి. మీకు ఈ డ్రెస్సు ఈ ఫోజులో కావాలంటే ఇలా ఫోటో తీస్తామని చెప్పేసి అప్పుడు పెట్టేవారన్నమాట. ఇప్పుడు కూడా అలా తీయించుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇంకా అటు ఇటు చూస్తున్నా ఏమున్నాయి అని చెప్పేసి. అబ్బా, నిజంగా ఇదివరకు ఎలాగుండేవో అలాగే చేశారండి. ఇంకేంటంటే ఇవి వచ్చేసి ఇదివరకు క్వినీ నాకు కొనిపెట్టిన ఐటమ్స్ ఉన్నాయి. ఒకటే నా మొబైల్కి ఉంటుంది ఎక్కువ, ఒకటే అది వచ్చేసి ఒరిజినల్, ఇవి వచ్చేసి డూప్లికేట్స్ అన్నమాట. కానీ ఒరిజినల్ అమ్మాలంటే అమ్ముతారు. కానీ చూడండి, ఇవ్వండి స్టోన్స్ రకరకాలు. అంటే ఆ టైంలో ఏంటంటే ఇది లగ్జరీ మాట. అంటే మనకి బంగారం కొట్టే ఎలాగో ఆ టైంలో ఇలాంటి కొట్లు అలాగే వీళ్ళు బంగారాన్ని ఇష్టపడరండి, ఇలాంటి స్టోన్స్ని ఇష్టపడతారు. అది వీళ్ళ కల్చర్ అండి. ఎందుకంటే బంగారం అనేది ఒక చిన్న ముక్కో 2 ముక్కలో లోపల ఎలాగ అటాచ్ అయి ఉంటుంది అంతే తప్ప బంగారాన్ని ఎక్కువ ఇష్టపడరు. జస్ట్ ఈ స్టోన్స్, ఆ క్లోత్స్ కూడా నేసిన కోర్స్ అన్నమాట. అవి కాటన్తో, ప్యూర్ కాటన్ అన్నమాట, సిల్క్ కూడా కాదు, కాటన్. ఇంకా ఇవి వచ్చేసి పిన్నిస్లు. ఇంకా బయటకు వచ్చేసరికి జీళ్ళు కనిపించేసాయండి. నిజంగా జీళ్ళు అండి బాబు, అసలు నాకు అయితే నమ్మబుద్ధే లేదు. తిన్న తర్వాత కానీ నైసండి. ఓకే, జీళ్ళు కొనేసాం మొత్తానికి అయితే. అవ్వండి జీళ్ళు. అందులో పక్కది వచ్చేసి ఇది మనం ట్రెడిషనల్గా తినే జీళ్ళు మాట.
వాళ్ళు వేసారు. ఇది వచ్చేసి ఏంటంటే మింట్ క్యాండీ అన్నమాట, అంటే మింట్ కలిపిన షుగర్ అన్నమాట, అంతే, దానికి మించి ఏం లేదు అందులో, మింట్ కలిపిన షుగర్ అది. ఇంకా బయటకు వచ్చేసి ఇదిగోండి గాడిద, చిన్న గాడిద, మ్యూల్, యాక్చువల్లీ గాడిద కూడా కాదు, మ్యూల్, చిన్నపిల్లలు ఎక్కి నడపడానికి ఆ టైంలో ఉండేవంట ఇవి, చాలా ఉండేవంట. పాప అలాగే నిద్రపోతుంది అది. ఇంకా పాప వాటికైతే ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు అట్టున్నారు పాప, ఇవి బాగా ఎండిపోయినట్టున్నాయి, చూస్తా కొంచెం బాధగా ఉంది. కాకపోతే ఇంకా ఆ టైంలో ఇలా చేసేవారు అనమాట, ఇలా ఉంచేవారు. వచ్చిన వాళ్ళు అంట ఒక్కొక్క పావలా ఇచ్చి ఎక్కేవారంట. ఆ టైంలో లాంగ్ టైంలో వాళ్ళు చెప్పింది మన ఇండియన్ కరెన్సీకి వాళ్ళ కరెన్సీ అసలు సరిపోయేది కదంట. మరి అదండి. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ నా అడ్వెంచర్ మళ్ళీ ఇంకా ఎన్నో ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. సో గాయస్, మీరు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నాకు. నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఇంకా నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియో, అంటిల్ ద నెక్స్ట్ వీడియో, జై హింద్.